పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్. అది నేను చెప్పేది ఏంటంటే అన్నకు పొట్టు పొట్టుగా ఆకలి ఆకలి తీరాలంటే ఈసారి ఖచ్చితంగా దున్నాలి. టైర్ 1 హీరోగా ఎంటర్ అయిపోవాలి, హిట్ కొట్టాలి. ఈసారి 400 నుంచి 500 కోట్లు క్రాస్ ఖచ్చితంగా కలెక్షన్ చేయాలి. చేశామండి, ఎందుకంటే లాస్ట్ టైం ఆ లుక్ ఇచ్చారు కదా, జడల్ లుక్ ఇచ్చారు కదా. సో ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ సాంగ్ రిలీజ్ అవ్వకముందే చాలా ఫేక్ సాంగ్స్ అయితే బయటకు వచ్చినాయి. ఆ సాంగ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము, చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇక రాదేమో అని చెప్పి భయపడ్డాము. ఆ తర్వాత సాయంత్రానికి నాని అన్న స్టోరీ పెట్టంగానే ఇక చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి చూసాము. అది హాయ్ నాన్న. అంటే చెప్తున్నాను కదా, లాస్ట్ టైము అప్పుడెప్పుడు వీతో వచ్చారు, కొంచెం డిసప్పాయింట్ చేశారు. ఆ తర్వాత దసరాతో వచ్చేసారు, చాలా హ్యాపీ చేశారు అందరినీ. సరిపోదా శనివారం అని వచ్చారు, ఇంకా హ్యాపీ చేశారు. హిట్ 3 అసలు ఏం లేదు, ఇక ప్రతి ఒక్కడికి పూనకాయలు ఎక్కించేశాడు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కడికి మొత్తం మైండ్ మొత్తం బ్లాక్ చేసేసాడు, ఎక్కించేశాడు, పూర్తిగా ఎక్కించేశాడు. ఈ సాంగ్ ఒక్కొక్కటి నరాల్లో ఎక్కింది. ఎలా ఎక్కిందంటే వాడు బాత్రూంలో కూర్చున్నా కానీ ఆయా షేర్ అంటుండు, అలా కూర్చుంది, అలా ఎక్కింది. సాంగ్ ఓవరాల్గా తెలంగాణ స్లాంగ్లో ఉందండి. సాంగ్ ఓవరాల్గా తెలంగాణ స్లాంగ్లో ఉంది. సో మనం చూసుకుంటే తెలంగాణ స్లాంగ్లో వచ్చిన ప్రతి సాంగ్ అట్లా హిట్ అవుతుంది. సో దసరాలో చూసుకున్నా కానీ ధూమ్ ధామ్ దోస్తా అని తిరగ తీస్తామని చెప్పేసి అదైనా కానీ, లేకుంటే ఇప్పుడు ఆయా షేర్ ఇవైనా కానీ, సో ఇవన్నీ ఏంటంటే ఒక కల్ట్ సాంగ్స్ ఇవన్నీ. సో నాని అన్నకి ఏంటంటే డే బై డే శ్రీకాంత్ ఓదేలా ఇలా లేపేశాడు, ఒక మంచి హైప్ ఎక్కించేశాడు జనాల్లో. ఈ ట్రెండ్ అవుతుందండి సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా కానీ ఊపేస్తుండి. ఎక్కడైనా పొట్టు ఆకలి అవుతుందని అంటుండు. మిగతా హీరోలు కూడా జడలేసి సోషల్ మీడియాలో ఫోటోలన్నీ వైరల్. అవును బ్రో, చూస్తున్నా కదా, చాలామంది నార్మల్గా జడల లుక్ తోటి చాలామంది ఏఐ చేసుకుంటున్నారు ఫోటోలు. అంటే వాళ్ళ ఇష్టమైన హీరోలని కూడా అలా చూసుకుంటున్నారు. ఈ సినిమా కానీ మహేష్ బాబు గారికి పడితే ఎలా ఉంటుంది, ఈ సినిమా కానీ అల్లు అర్జున్ గారికి పడితే ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ గారికి పడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అలా చూసుకుంటున్నారు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు అలా చూసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఒక్క విషయం అండి, నాని గారు అప్పుడెప్పుడు టక్ జగదీష్ ఆడియో లాంచ్లో చెప్పారు కదా, ఇటుక పేర్చి గోడ కడుతున్న చాలా సాలిడ్ గోడ అని చెప్పేసి. ఆ సాలిడ్ గోడ ఇదేనండి, ప్యారడైజ్. ఆ గోడ పేరు ప్యారడైజ్. ఎలా ఉన్నా అతను ఏంటంటే అతని ప్యాషన్ ఇది. ఇప్పుడు ఏంటంటే అతను ఎదిగాడు ఒక్కొక్క మెట్టు. ఈ సినిమా ద్వారా నెక్స్ట్ హీరోలకు ఇన్స్పిరేషన్ అవుతుందండి. ఇప్పుడు ఇలా చేశాడు అంటే ఒకవేళ ఫ్లాప్ అయిందనుకో, నెక్స్ట్ హీరోలు ఎవరు దగ్గర రారేమో, ఇది చేయడానికి భయపడతారు ఇలాంటి క్యారెక్టర్. ఒకవేళ హిట్టే కానీ అయిందనుకో, నాని అలాంటి క్యారెక్టర్ చేసి హిట్ కొట్టాడు, మనం కూడా హిట్ కొట్టాలని చెప్పేసి చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. సో నాని ఇప్పటికీ చాలామందికి ఇన్స్పిరేషన్, దాంతోపాటు మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంత పైకి వచ్చాడు. అలాంటి ఆయన ఇలాంటివి చేస్తున్నాడంటే నాని స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మేమందరం నమ్ముతున్నాము, చాలా ట్రస్ట్ చేస్తున్నాము. ప్యారడైజ్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, సో అది ఎలా అనిపించిందండి? ఆయా షేర్ సాంగ్ వాజ్ అమేజింగ్ మ్యామ్. యాక్చువల్లీ ప్యారడైజ్ నుంచి వచ్చింది ఇది. నానిని ఇంతవరకు ఒక లవర్ బాయ్గా, ఒక సాఫ్ట్ క్యారెక్టర్లోనే చూసాము. ఇప్పుడు ఇందులో ఒక డిఫరెంట్ మాస్ లుక్లో డిఫరెంట్గా కనిపించారు. ఆయా షేర్ అనే సాంగ్లో హుక్ స్టెప్స్ కూడా ఒక 2 వేసారు, అవి సూపర్గా ఉన్నాయి. అది ఇప్పుడైతే యూట్యూబ్లో ట్రెండింగ్గా నడుస్తున్నాయి. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా ఆ స్టెప్స్ని వేస్తూ నాని గారికి అంకితం చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్యారడైజ్ మూవీని తీసుకుంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అవ్వచ్చు, గ్లిమ్స్ అవ్వచ్చు, అద్భుతంగా ఉన్నాయి. ఇదివరకు మనం వీళ్ళ కాంబినేషన్లో దసరా మూవీ బ్లాక్ బస్టర్ చూసాము. మళ్ళీ ఇప్పుడు ప్యారడైజ్తో ఈ మూవీ రాబోతుంది. డెఫినెట్గా నానికి ఇది ఒక ఇండియా లెవెల్లో పేరు తెస్తుందని అనుకుంటున్నాం మ్యామ్. ఇంతవరకు అమ్మాయిల దగ్గరే ఈ 2 జడలు, అలాగే అబ్బాయిల్లో కూడా ఒక జడనే చూసాము. ఇప్పుడు 2 జడలు కొత్తగా, ఇదేంటో ట్విస్ట్ లాగా ఉంది. ఒక డిఫరెంట్ నాని, ఒక ఎవ్రీ లుక్ వాజ్ వెరీ అమేజింగ్గా ఉంది, చూడడానికి అద్భుతంగా ఉంది. అండ్ కొత్తగా అందరూ కూడా దాన్ని ట్రై చేస్తున్నారు నానిలా లుక్ని. సో ఇది లుక్కే కాదు, ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అల్టిమేట్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా వన్ ఆఫ్ ద
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా అవ్వబోతుందని నా ఫీలింగ్ మ్యామ్. బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ యా ఎవ్రీథింగ్ మ్యూజిక్ అండ్ సూపర్ ఉంది మ్యామ్. యా అంటే ట్రోలింగ్స్ వస్తాయి అనుకోవచ్చా మరి నాని గారు 2 చెడులతో అంటే ఫస్ట్ మూవీ అనుకుంటాం కదా. యా ట్రోలింగ్ ఏం రాదు, ఈ కొత్త లుక్. ఇప్పుడు ఏంటంటే జనాలు ఏంటంటే కొత్తగా కనిపిస్తేనే సినిమాలు చూస్తున్నారు. ఏదో నార్మల్గా అడ్డు పాపిటి ఆమదం రాసుకొని వస్తే ఎవరు చూడరు. కొత్త లుక్లో కనిపిస్తేనే జనాలు వీళ్ళు అట్రాక్ట్ ద న్యూ లుక్ అని నా ఫీలింగ్ మ్యామ్. యా సో ఒక మాటలో ఏం చెప్తారు ప్యారడైస్ గురించి? డెఫినెట్గా ఇట్ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా. అన్న అందరూ కొంతమంది చికిరీ లాగా ఉంది రామ్ చరణ్ కాపీ కొట్టారు. చికిరికి కూడా కాపీ అన్నారు, దీనికి కూడా కాపీ అంటారు. ఏ స్టెప్ అయినా కాపీ ఉండదు, ఎవరి స్టైల్లో వాళ్ళు చేసేయడమే డ్యాన్స్. డ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ అంతే. ఆయన సిగరెట్ తాగుతూ యా బండిలో పక్కన యా జడలతో స్టెప్ వేసుకుంటూ చేశారు. అంటే ఆయన నుంచి ఎవరు అలాంటి స్టెప్స్ కాదు కదా, ఎస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది బయటకు వస్తేనే జనాలు ఇంకా అట్రాక్ట్ అవుతారు, ఇంకా జనాలు వెళ్తారు, ఇంకా చూడాలనుకుంటారు. చేసిందే ఎప్పుడు చేస్తూ డబ్బా కొట్టు రవితేజ అలా చేస్తే ఎవరు చూడరని నా ఫీలింగ్. ఇంకొక విషయం ఆయన ఒక స్టేజ్ మీద ఎవరి స్టేజ్ మీద అన్నారు ఇటుక కట్టుకుంటూ వెళ్తున్నాను రోజు Yeah. అది చూస్తే పెద్ద గోడ కనిపిస్తుంది అని చెప్పేసి. అంటే ఈ సినిమాని మనసులో పెట్టుకొని చెప్పుంటారంటారా? నాట్ ఓన్లీ అతని మెయిన్ థీమ్ ఏంటంటే ఒక గోడ కట్టాలంటే చాలా ఇటుకలు అవసరం, అలాగే నా జీవితం బాగుపడాలంటే నేను చేసే ప్రతి సినిమా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని ఆయన ఒక జెన్యూన్ రివ్యూ ఇచ్చారు. ఆయన గోల్ని ఒక గోడతో పోల్చారు. నేను చాలా కష్టపడి పైకి వస్తున్నాను, ఆ ఇటుకలన్నీ చూసి ఆ గోడని కట్టే విధానాన్ని చూసి నన్ను అట్రాక్ట్ చేయండి, నా సినిమాని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. అంతే. ఎస్ ఆఫ్ కోర్స్. మొత్తం మీద ఓవరాల్గా నాకు తెలిసి న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా చాలా ఎస్ అఫ్ కోర్స్ ఇది నాని కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది ఎప్పుడు రిలీజ్ అయినా సరే. అంతే. ఆయన ఎప్పుడు ఒక లవర్ బాయ్ లాగా లేకపోతే యా క్యూట్ గా అంటే ఆవేశ్ లో చూసారు ఎంసీఏ కానీ యా కొన్ని సినిమాలలో బట్ ఈ సినిమా వేరే లెవెల్ కనిపిస్తుంది. యా ఎస్ ఇప్పుడు జనాలకి ఏంటంటే నార్మల్గా సాంగ్స్ ఫైట్స్ నార్మల్ స్టోరీ లవ్ స్టోరీ ఉంటే చూడరు, ఏదైనా కొత్తదనాన్ని చూపిస్తేనే జనాలు థియేటర్కి వస్తారు. ఇప్పుడు థియేటర్ డెఫినెట్గా ఇది కేజీఎఫ్ మించి సినిమా ఉండబోతుందని నా ఫీలింగ్.